నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంది మనకి? ఎవరు వచ్చారు బాగా మనమేం చెప్తాం స్వామి, జగన్ అంటున్నారు అందరిలా. మీ అభిప్రాయం? జగన్ అందరూ కానీ మీ అభిప్రాయం? అయితే ఇతను మటుకు జగనే పింఛన్ ఇచ్చింది, ఆయనకి ఇచ్చినారా? జగనే పింఛన్, చంద్రబాబు పింఛన్ ఇలా. నీకు మళ్ళీ ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నావు? మళ్ళీ జగనే రావాలా? ఎందుకని? పనులు బాగా చేస్తాడు, బీదలకు డబ్బు ఇస్తున్నాడు బాగా. సోమవారం చేస్తున్నాడు కదా? ఏ సోమవారం సోమవారం ఏం చేయలేదు, వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. ఆయన ఏం చేయమని వాళ్ళు చేస్తున్నారు. ఒక లక్ష ఇచ్చినా కూడా సోమవారం కారు ఈ పని వాళ్ళే అవుతున్నారు కానీ ఆయన ఏం చేయమని చెప్పలే. చంద్రబాబు ఇంకా మెరుగైన పథకాలు ఇస్తా అంటున్నాడు కదా? చంద్రబాబు ఏమి ఇచ్చాడో ఏం కదో అప్పుడు చేసిపోయినాడు కదా, ఆయన 10 ఏళ్ళు చేసిపోయినాడు కదా. జగన్ జగన్ పరిపాలన ఎట్లుందమ్మా? బాగుంది. ఎందుకనమ్మా? ఎందుకంటే మా ఆయన తెలియదు, మనకేం పింఛన్ ఇస్తున్నాడు. పింఛన్ ఎలా ఇస్తున్నావు నీకు? నెల వస్తుంది. నెల ఇంటికి వచ్చేస్తున్నారా? చంద్రబాబు ఇచ్చారు పింఛన్ నీకు? నాకు ఈనడమనే కదా వచ్చింది. జగన్ వచ్చినారా పింఛన్ వచ్చింది? జగన్ అంటే మాకు అప్పుడు మా ఆయనకి ఇస్తాను, అది అప్పుడు ఆయన అన్నప్పుడు మా ఈయన కూడా ఆయన దిగిపోయినాక ఈయన కూడా ఇస్తున్నాడు. ఈయన కూడా ఇంకా మా ఆయన కూడా పోతే మా ఆయన నాకు వచ్చాను. మాకు జగన్ మళ్ళీ బాగా ఆయన మేలు చేస్తా అంటాడు. అంటే మీకు వచ్చిన ఏం చేసిన ఆయన కొత్త రూములు కట్టించిండు బాగా, బడగానిపల్లె. చంద్రబాబు వస్తే ఇంకా మెరుగైన పథకాలు ఇస్తున్నాడు కదా? పాలసీ ఇస్తున్నాడు ఆయన, ఆయన కూడా కొంచెం మేలు చేస్తున్నాడు. అభివృద్ధి లేకు బాగానే ఉండయి అట్లా. చంద్రబాబు పవన్ కలిసి జగన్ ఓడిస్తా ఉన్నారు కదా? ఓడిస్తాను, మన దైవ సంకల్పం అది. అది ఓడు గెలుపు మనకు తెలియదు. జగన్ భయపడుతున్నాడు కదా? జగన్ భయపడుతున్నారు. కొంతమంది ఇట్లా ఉండారు, కొంతమంది ఎట్లా ఉండారు. మళ్ళీ ఏం చేస్తారు? మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా? పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఆయన కూడా పెట్టుకున్నాడు. ప్రజా కోరిక నిర్మాణము చెప్పలేము. పథకాలు ఇంకా రావాలి, అది పింఛన్ రావాలి. ఇంకా మాకు పింఛన్ రాలే, పింఛన్ రావాలి అట్లా. జగన్ గెలుస్తారు కానీ జగన్ రావాలంటే